కృష్ణాంజలి గారు ఇస్తాను, కృష్ణాంజలి గారిని ఇస్తాను. ఒక్క నిమిషం. ఆయనకి ఎందుకు మాట్లాడుతున్నప్పుడు నేను లీగల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల పాటు వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో తీర్మానం పెడతాడా? పరికమాల తీర్మానం అసెంబ్లీలో పెట్టలేకపోయాడా? ఇప్పుడు పెట్టలేదా? ఎందుకు పెట్టలే? ఇంకా రాజ్యసభ మెంబరే కాదా? రాజ్యసభలో పెడతాడు తీర్మానం. ఆ సన్యాసి మాట మనం నమ్మాలా? మీరు వచ్చి దానికి డిఫెండ్ చేస్తారు ఎందుకు? రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు 2 ప్రాంతాల మధ్య. అక్కడ రేవంత్ రెడ్డి నిన్న తెలంగాణ అసెంబ్లీలో చేశాడు. మనం కొట్టుకుంటే శత్రువులకు అవకాశం ఇచ్చినట్టని. శత్రువు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ శత్రువా? మీరు దాని మీద ఈ పాయింట్ కి నేను మీకు సమాధానం చెప్తాను. ఈ పాయింట్ కి నేను సమాధానం చెప్తాను. మాట్లాడతారు కానీ ఉపన్యాసం ఎందుకండి శాంతి ప్రసాద్ గారు? నేను ఈ పాయింట్ కి సమాధానం చెప్తాను, మళ్ళీ మీరే మాట్లాడండి. ఈ పాయింట్ కి సమాధానం చెప్తాను, మళ్ళీ మీరే మాట్లాడండి. 3 రాజధానులని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాతో ముందుకెళ్తుంది. మీరు అమరావతి రాజధాని అని మీరు వెళ్తున్నారు. ఏ అమరావతి రాజధాని అంటే తెలుగుదేశము, జనసేన, బీజేపీతో అమరావతికి నిధులు ఇస్తుందా ఇవ్వదా? ఈ పాయింట్ కి చెప్పండి, సమాధానం చెప్పండి. ఊరికే ఉపన్యాసాలు చేత ఉపయోగం ఏంటి చెప్పండి శాంతి ప్రసాద్ గారు? మీ ఉపన్యాసాలు చెప్పుకోవడానికి డిబేట్ కదా, ఇదే రాజకీయ పార్టీ సమావేశం డిబేట్. ఈ 1 to 1 పాయింట్ టు పాయింట్ డిబేట్ చేయాలి కానీ ఊరికే ఉపన్యాసం చెప్తాను ఎట్లా? మన అమరావతి దేని మీద మాట్లాడుతున్నాం? అమరావతి మీద మాట్లాడండి. అమరావతి మీద అమరావతికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ పొందిన తర్వాత శాంతి ప్రసాద్ గారు, కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆవేశం వద్దు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన స్వరం ఎందుకు మారింది, ఆయన నైజం ఎందుకు మారింది, ఆయన గళం ఎందుకు మారింది? ఎన్నికల ముందు వైసీపీని ఒక మాట మాట్లాడు, ఈ 3 పార్టీలు ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ 3 పార్టీలు స్పష్టంగా చెప్పి వెళ్తే అమరావతి రాజధాని. మీరు నిద్రపోండి కావాలంటే, కావాలంటే వైసీపీ ఓకేనండి. ఎక్కడ కాదండి, ఎక్కడ మంత్రి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంబటి రాంబాబు ఇస్తాను ఒక్క నిమిషం. ఓకే ఇస్తాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓకే శాంతి ప్రసాద్ గారు ఆయన చెప్పమనండి. అది చెప్పమనండి. ఇంకా దాన్ని నిర్ణయకుండా మా పార్టీ గురించి మాట్లాడితే కృష్ణాంజలి ఓకే ఆయన మాట్లాడారు. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తాను, వినండి. ఆవేశం ఎందుకండి? మనం డిబేట్ చేస్తున్నాం, ఆవేశం ఎందుకు? నేను డిబేట్ చేస్తున్నాం, నా పాయింట్ చెప్తా వినండి. వర్మ గారు ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఓకే మీరు మాట్లాడారు కదా ఒకసారి, మీకు ఆయన దానికి ఆన్సర్ చెప్తానంటున్నారు కదా, అవకాశం ఇవ్వండి. జర్నలిస్ట్ వచ్చారా మధ్య మా మధ్య దూరం ఏంటి? మూడు పార్టీలు బురదడానికి ప్రయత్నం చేయటువంటి మేము స్పష్టంగా అదే చెప్తాను వినండి. ఎందుకు ఆవేశం? బీపీ టాబ్లెట్ వేసుకోండి కొద్దిగా, నేను చెప్తాను దాని క్లారిటీ చెప్తాను. బీపీ టాబ్లెట్ వేసుకోండి, చెప్తాను క్లారిటీ చెప్తాను. ఊరికే ఎందుకంటే పర్సనల్